త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. షిరిడీ సాయి దివ్య చరిత్ర. బాబా శిథిలమైన మసీదులో నివసించసాగారు. దానికి ద్వారకామాయి అని పేరు కూడా పెట్టారు. అక్కడే నిరంతరం అగ్ని ప్రజ్వలింపచేసేవారు. భక్తులు దాన్ని దుని అని పిలిచేవారు. తమను కూడా వచ్చిన వారికి ప్రసాదంగా దునిలోని విభూదిని పంచిపెట్టేవారు. ఊదిని భక్తితో సేవించిన వారికి ఎన్నో విధాల మంచి జరిగేది. కలరా, మసూచికం, ప్లేగు, జ్వరం మొదలైన జబ్బులు నయమయ్యేవి. కడుపు నొప్పి, మూర్ఛ, ఉబ్బసము లాంటివి కూడా ఊది మాహత్యంతో గుణం చెందేవి. బాబా తరచూ రామా రావోయి, ఊది గోతాలుతో తేవోయి అంటూ పాడుతుండేవారు. సామాన్యంగా దునికి దగ్గరగా గోని సంచి మీద ఆసీనులయ్యి కటడాపై చెయ్యి వేసి భక్తులతో ప్రేమగా మాట్లాడుతుండేవారు. షిరిడీ చేరిన రోజుల్లో నీమ్గాంకు వెళ్లి రకరకాల పూల మొక్కల గింజలు తెచ్చి మసీదు చుట్టూ ప్రదేశం చదును చేసి పూల చెట్లు నీళ్లు పోసి పెంచారు. కొద్ది రోజులలో అది నందనవనంగా తయారయింది. సాయిబాబా షిరిడి చేరేనాటికి ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెందారు. మొదటి సందర్శనంలోనే ఆయన పరిపూర్ణ జ్ఞాని అని కొందరు గుర్తించారు. షిరిడీకి దగ్గరలో ఉన్న యావల అనే గ్రామములో అక్కలకోట మహాత్ములు సద్గురు స్వామి సమర్థుల శిష్యుడైన ఆనందనాథుడనే యోగి పుంగవుడు ఉండేవాడు. ఆయన ఒకసారి షిరిడీ వచ్చినప్పుడు సాయిని చూడగానే ఇది అమూల్య రత్నం, ఈయన సామాన్య మానవుడుగా కనిపించిన అసలుకి పురుషరత్నం, మున్ముందు మీ అందరికీ తెలియగలదని తన శిష్యులకు చెప్పారట. పూతాంబే నుంచే ఒక యోగి గంగాగీరు అనే అతను తరచూ షిరిడీకి వచ్చేవారు. ఆయన ఒకసారి సాయి భుజం మీద కొండ పెట్టుకొని చెట్లకు నీరు పోయడం చూచి, ఈ మహాత్ముడు ఇక్కడ నివసించడం షిరిడీ చేసుకున్న మహాదృష్టం, ఈయన సామాన్యమైనవాడు కాదు, ఈయన సాహచర్యములో మీరంతా ఆధ్యాత్మిక జీవనములో అభివృద్ధి చెందండని ఊరివారికి ఉపదేశమిచ్చేవాడు. అదేవిధంగా గౌలీభువ అనే 95 పండరీ విఠలభక్తుడొకడు పండరీపురానికి ప్రతిసారి షిరిడీ మీదుగా వెళుతుండేవాడు. ఆయన కూడా సాయిబాబాను చూడగానే ఈయన సాక్షాత్తు పండరీనాథుడే, అనాథులకయ్యి బేదలకయ్యి వెలిసిన కారుణ్య అవతారం అనే సాయిని పొగిడాడు. ఓం షిరిడీశ్వరాయ నమః.